హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఒక వ్యక్తి లేవంగానే ఏం చేయాలి సార్? అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి? పొద్దున లేస్తూనే అంత కొబ్బరి నూనె తాగండి. పెద్దోళ్ళందరూ చిన్నపిల్లలకి సంవత్సరం తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగిపించండి. అది మీ బాడీలో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ని బయటకు పంపించేస్తుంది. మనకు వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ చెమట రూపంలో, యూరిన్ రూపంలో బయటపోతూ ఉంటాయి. అట్లే ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఈ కోకోనట్ ఆయిల్ అనేది బ్రెయిన్ టానిక్. పొద్దున్న లేస్తూనే ఒక గ్లాసు 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగండి. తర్వాత బాత్రూమ్ కంప్లీట్ చేసుకోకముందు ఏ కండిషన్ ఏం లేదు, అంత కొబ్బరి నూనె తాగండి. మళ్ళీ 1 అవర్ మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. మీరు షటిల్ ఆడతారు, స్పీడ్గా ఉండే గేమ్ ఆడాలి. క్రికెట్ కాదు, క్రికెట్ కట్టుకొని ఏముంది, ఫిజికల్ యాక్టివిటీ కదా. సో క్రికెట్ కాకుండా ఏ ఖోఖో కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ ఏదో గేమ్ ఆడండి. లేదా ఫిజికల్గా హ్యాపీగా ఇంట్లో అన్ని పనులు చేయండి. పొలం పనులు చేయండి, మొత్తం అన్ని పనులు చేయండి, ఇల్లు తుడచండి, ఏమైనా చేయండి, అది కూడా సూపర్ అన్నిటికంటే. సో ఈ పనులు చేసుకొని ఫస్ట్ యాక్టివ్గా ఉండాలా. ప్రతి ఇంట్లోన 4 ఉంటే 8 గ్లాసులు రాగి జావ చేయాలి. ఉత్త రాగి పిండి, మిల్క్ ప్రోడక్ట్ ఏమీ లేదు. రాగులు కూడా మీరు తెచ్చుకొని పిండి చేసుకోవాలా. ఒక గ్లాస్కి 2 టీ స్పూన్లు ఫుల్గా రాగి పిండి కావాలా. మీరు 8 గ్లాసులు చేయాలంటే 6 గ్లాసుల నీళ్లు పొయ్యి మీద పెట్టండి. అది వేడిగా మసులుతూ ఉంటాయి. 2 గ్లాసుల నీళ్ళు వేరే గిన్నెలో తీసుకొని 8 టీ స్పూన్లు ఫుల్గా దీంట్లో వేసి చేతితో కలిపితే కరిగిపోతుంది. అవి బాగా మసలేటప్పుడు దాంట్లో పోసి ఒక స్పూన్తో బాగా తిప్పుతూ ఉంటే జావ రెడీ. 5 నిమిషాలు పొంగు వస్తుంది, అది రాగి జావ. దానికి షుగర్ లేకుండా ఉంటే ఆర్గానిక్ బెల్లం వేసుకొని తాగండి, అద్భుతాలు జరుగుతాయి. వీక్లీ ఒకసారి నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండండి, చాలా ఇంపార్టెంట్. రాగి జావతో స్టార్ట్ చేయండి, మిల్లెట్స్తో భోజనం చేయండి. మీరు ఇడ్లీ, దోశ, పొంగల్, బిసిబేళ బాతు, ఏదైనా కొబ్బరి అన్నము, ఏదైనా పొంగల్ గింగల్ ఏదైనా మీరు మిల్లెట్స్తో తినండి. మధ్యాహ్నము వీలైతే ఫ్రూట్స్, లేకపోతే దేశీ బియ్యంతో అంత భోజనం తక్కువగా. సాయంత్రము డిన్నరు అర్లీగా 6 o'clockకి జొన్నలు కానీ, సజ్జలు కానీ, రొట్టెలు తినండి. ఇది మీ డైట్. 1 గంట పొద్దున్నే వాకింగ్, రన్నింగ్ చేయండి. సాయంత్రము మినిమము ½ an hour సన్సెట్ చూస్తూ ఉండండి. సన్సెట్ ఎండ పడతా ఉంటుంది కదా, సన్సెట్ ఎండ చూస్తూ ఉండండి. వీలైతే నువ్వులని ముఖాన్ని పూసుకొని సన్సెట్ని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఉండండి. మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీ కూడా రిలాక్స్ అవుతుంది.